ఇక్కడ వర్కింగ్ స్టైల్కి వస్తే అమ్మ, అది మన ఇంజనీరింగ్ గురించి మాట్లాడలేదు, ఇంజనీరింగ్ అంతా ఇండియన్స్, ఇంకా మనం ఏం మాట్లాడడానికి లేదు అక్కడ. వేరే మాట్లాడదాం. 50 లక్షల మంది మొత్తం సాఫ్ట్వేర్లే కదా ఇంకా అక్కడ. మాక్సిమం ఇంజనీర్లే ఉంటారు. 90% ఆఫ్ ఎన్ఆర్ఐస్ ఆర్ సాఫ్ట్వేర్స్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ లో కూడా ఉంటారు. ఇంజనీరింగ్ ఇస్ అ బిగ్ ఫీల్డ్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. అదే సాఫ్ట్వేర్ ఒక్కటే కాదు, ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ లోనే. బట్ ఎనీవే ఇంజనీరింగ్ టెక్నాలజీ జాబ్ ఆపర్చునిటీస్ అమెరికాలో ఎక్కువ ఉన్నాయని అందుకే అంటున్నాను. ఎందుకంటే అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్స్ ఉన్నారు, క్వాలిటీ ఇంజనీర్స్ ఉన్నారు, R&D ఇంజనీర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీర్స్ ఉన్నారు, మళ్ళీ దాని తర్వాత బయోమెడికల్ ఇంజనీర్స్ ఉన్నారు, అపార్ట్ ఫ్రమ్ అసోసియేట్స్ బయోమెడికల్ ఇంజనీర్స్ ఉన్నారు, మళ్ళీ దాని తర్వాత ఎలక్ట్రిక్ ఇంజనీర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ద స్ట్రీమ్ ఈజ్ లైక్ ఒక్కొక్క దానికి, మన వాళ్ళు ఏంటంటే మల్టిపుల్ టాస్క్ చేయాలి. ఇక్కడంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంజనీరింగ్ ఉంటుంది. ఓకే, if they are on their H1B, they cannot take anything apart from what they have studied. కానీ అదే born here American అయితే he can switch to anything he wants. Nobody is going to care, and even they love to give the opportunities ఇక్కడ. ఇంకా ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ రావాలి, దాని తర్వాత వేరే వాళ్ళకి మైగ్రెంట్స్కి అని ఉంటుంది. కానీ వాళ్ళ ఇక ఆ పర్టికులర్ క్యాండిడేట్స్లో టాలెంట్ లేని మనోళ్ళే చేయగలుగుతా అన్నప్పుడు చచ్చినట్టు మనల్నే తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ నేర్చుకోవడానికి వాళ్ళకు 2 నెలల టైం ఇస్తారు, నేను 3 రోజులలో నేర్చుకున్నాను. ఇంకో ఇండియన్ వచ్చాడు 2 డేస్లో నేర్చుకున్నాడు. ఈజ్ బెటర్ దెన్ మీ, హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఏజ్ దెన్. మరి మాకు అవసరం లేదు, మనకు అంత టైం అవసరం లేదు. వాళ్ళు they need time to settle. Okay, company is 2 months ఇక్కడ, 3-4 days ఇక్కడ. తేడా అర్థమవుతుందా మనకి? ఏషియన్స్ కి స్పెషల్, ఇండియా కాదు, ఏషియన్స్ కి అండ్ వాళ్ళు టైం తీసుకుంటారు, వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళ టైం వాళ్ళు తీసుకొని నేర్చుకుంటారు. టేక్ యువర్ టైం అంటారు. మళ్ళీ క్వాలిటీ వర్క్ కూడా, క్వాలిటీ మనది, మనం తొందరగా నేర్చేసుకుంటాం, ఏదైనా వింగులైపోతాం, మనం ఏదైనా చేసేస్తాం. ఇండియన్స్ మల్టీ టాస్కింగ్ ఉంటాము. వాళ్ళు తెలుసా, ఒక స్పానిష్ అతను నా దగ్గర స్పెసిఫిక్ గా వచ్చి ఏమన్నాడు, అతను వచ్చి నా దగ్గరకు వచ్చి, యూ పీపుల్ ఐఎమ్ ద ఓన్లీ ఇండియన్ వర్కింగ్ దేర్, హీస్ టాకింగ్ అబౌట్ హిస్ ఎక్స్పీరియన్స్. యూ పీపుల్ బ్రెయిన్ ఈజ్ బిల్ట్ ఇన్ అ డిఫరెంట్ వే. మరి ఏం చేస్తావు? వచ్చిండు, నేను చెప్పిన ముసలోళ్ళ డిపార్ట్మెంట్ లో నాకు ఇచ్చిరని. అవునవును, వచ్చిండు దగ్గరికి. నేను అనుకున్నావు, అమ్మో ఇంకొస్తుంది నా దగ్గరికి దేవుడా అని అనుకున్నావు. ఏమైందని ఇట్లా నిలబడి ఏమని చేసినా అని డౌట్ వచ్చింది ఫస్ట్. నడిచిన అసలే ముసలోళ్ళు కంట్రోల్ చేయడం కష్టం, పోయి కంప్లైంట్లు ఇస్తే నా పరిస్థితి ఏంది అని. యూ పీపుల్ బ్రెయిన్ ఇస్ built in a different way. You guys are highly skilled. Indians are. You know what? They calculate money like this. I go to my liquor store, they calculate money like this. అవును, మరి ఒక పెన్ని అక్కడిక్కడ కానియమంట ఇండియన్స్. అతి జాగ్రత్తగా ఉంటాం. మరి చిన్న జీన్స్ తరతరాలుగా వస్తున్న పారంపర్యం, మరి ఏం చేస్తాం? మనము ఏకలవ్యులం, అర్థమైందా? ఒక్కసారి చూస్తున్నాం అంటే అది నేర్చేసుకుంటాం. మైండ్ పెట్టి మన సంకల్పం ఉంటే ఖచ్చితంగా సాధిస్తాం. ఒక ట్రబుల్ షూటింగ్ చేయాలి ప్రాబ్లమ్, ఒక్కసారి చూస్తాం, అది నేర్చేసుకున్నాం అంటే ఇక మనకు సాటి లేరు, ఇండియన్స్ కి సాటి లేరు, మన దగ్గర బ్రతకలేరు. మనం ఎట్లా షూట్అవుట్ చేస్తాం పాయింట్స్ అంటే, ఇది ఇట్లెందుకు ఉంది, ఇట్లెందుకు కాలేదు, ఆ అనలైటికల్ స్కిల్స్ వాళ్ళు మాకెందుకు అని ఉంటట్టు ఉంటారు చిన్నప్పటి నుంచి. మనం అదింది, ఇది ఎందుకు అయింది, ఎట్లా అయింది, ఎట్లా అయింది, ఏదో తేడా ఉంది, ఎక్కడో తేడా ఉంది అని బ్రెయిన్ లో అట్లా నడుస్తూనే నడిచి పాయింట్కి వచ్చేసి ట్రబుల్ షూట్ చేసి ఇచ్చేస్తాం 10 నిమిషాలలా అన్నట్టు అలా ఫీలింగ్ ఉంటుంది. వీడు వస్తున్నాడా, పనే ఇట్లుంటారు. సో ఇక్కడ వర్క్ కల్చర్ ఆఫ్ ఇండియన్ ఆఫీస్ కి ఇక్కడ తేడా ఏంటంటే, ఇక్కడ ట్రైనింగ్స్ చాలా బాగా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ ఉంది, దాంట్లో చేతులు, ఇప్పుడు మేము చేతులు బాగా యూజ్ చేస్తాం. స్పెక్స్ మాకు వేరే స్పెక్స్ ఉంటాయి కదా, విత్ మెడికలే వేరే స్పెక్స్ ఉంటాయి.
అన్నమాట అట్లా. సో పని బాగా చేస్తారు. మాకేందంటే స్ట్రెచ్చింగ్ చేపిస్తారు, ఎర్గనామిక్స్ అంటారు దీన్ని. ఓకే. ఎర్గనామిక్స్ ఇది వీపు ఇట్లా పెట్టుకోవాలి, చాలాసేపు నిల్చుంటే మాకు స్ట్రెచ్చింగ్స్ చేపిస్తారు మధ్యలో మధ్యలో. మన ఇండియాలో అట్లా ఉండదు కదా, గంటలు గంటలు కూర్చున్నా పట్టించుకోరు. ఇంకోటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మెడికల్ బిల్లింగ్ ఇండియాలో వర్క్ చేసిన 30 కాళ్ళు తీసుకోవాలి, 30 ఇన్సూరెన్స్ కాల్స్ తీసుకొని మన టార్గెట్ 30 ఉంటుంది. ఇక్కడ టార్గెట్ ఎంత తెలుసా? 12, 8 గంటలకు. నాకు చెప్పమ్మా, ఇండియాకి అమెరికాకి ఎంత డిఫరెన్స్ ఉంది? మనం ఇండియాలో 14 గంటలు పనిచేస్తే 14 గంటలు నువ్వు పని చేసిన దాకా వెళ్ళకు, మనలోని మాట ఇది. పని చేసిన దాకా వెళ్ళదని ఓవర్ టైం కూడా పే చేయరు. ఇక్కడ ఒక్క పని ఎక్స్ట్రా, సరే ఒక ప్రాబ్లం తోటి పని మళ్ళీ రావాల్సి వచ్చింది, మన తప్పైనా మనం అది చేయాలంటే ఓవర్ టైం పే చేస్తాం. ఓవర్ టైం ఎంత తెలుసా? గంటకు నాకు $20 వస్తుందంటే ఓవర్ టైంలో గంటకి $30 ఇస్తాడు. 1.5 1.5 దట్ ఈస్ గవర్నమెంట్ రూల్. నో ఆఫీస్ కెన్ డినై దట్. ఇంకొకటి, ఇక్కడ ద లా ఇస్ సో స్ట్రిక్ట్ దట్ వాళ్ళు స్ట్రెస్ తీసుకోరు, దే వాంట్ టేక్ స్ట్రెస్. ఇంకోటి, వర్క్ బర్డన్ చాలా తక్కువ ఇక్కడ. అదేలేండి, అంటే అంత కంప్లీట్ సగం కూడా కాదు, సగం కంటే తక్కువ అని చెప్పేసారు. మళ్ళీ ఇక్కడ గంటకి నాకు $20 పే చేస్తే, ఇండియాలో నెలకి $14-15 పే, 14-15,000 INR పే చేస్తాడు. డిఫరెన్స్. ఇండియాలో సర్టిఫికేషన్స్ ఉండవు, వాళ్ళు తీసేసుకుంటారు. సర్టిఫికేషన్ లేకున్నా ఈ మధ్య కాలంలో నాకు తెలియదు కానీ తీసేసుకొని పని చేస్తారు. ఇక్కడికి వచ్చి మాకు ఎక్స్పీరియన్స్ ఉందంటే సర్టిఫికేషన్ ఏది అని అడుగుతారు. ఇక్కడ కంపల్సరీ సర్టిఫికేషన్. ఇంకా ఇక్కడ వర్క్ కల్చర్ ఏంటంటే రెస్పెక్ట్ ఎవ్రీ వన్. రెస్పెక్ట్ లో కనుక తేడా ఐడెంటిఫై చేసిందంటే HR మేనేజ్మెంట్, దే విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. రైట్. బయట ఎంత బట్టలు లేకుండా ఎట్లా ఉన్నా, బీచ్ లో బికినీస్ లో ఉన్నా, ఆఫీస్ లో మటుకు రెడీ మొత్తం ప్రొఫెషనల్లీ ఫార్మల్ గా ఉండాలి, లేకపోతే ఎలగొట్టేస్తారు బయటికి. మ్యానుఫ్యాక్చరింగ్ సైట్స్ లో నెయిల్ పెయింట్ ఉండకూడదు, క్లీన్ రూమ్ ఎన్వైరన్మెంట్ అంటారు దాన్ని, ల్యాబ్ లాగానే ఉంటుంది. వీళ్ళు స్పెషల్లీ వీళ్ళు అంతా అదిగా ఉండలేరు, అందుకే మనకు ఆపర్చునిటీస్ ఎక్కువనే. మనం ఇండియన్స్ మామూలుగా సింపుల్ గా ఉండి పనులు చేసేస్తాం. మాక్సిమం ఇండియన్స్ వర్క్ చేసే వాళ్ళు కనిపిస్తారు మీకు అక్కడ. ఇక హై ఆఫీషియల్ అంటారా, ఇంకా హై ఆఫీషియల్ లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే, ఒక హై ఆఫీషియల్ వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ఇండియాలో ఏంటంటే, నాదొక తక్కువ పోస్ట్, మనకన్నా హై పోస్ట్ వాళ్ళు వస్తూ ఉంటే మనం నిలబడతాము, ఏదో చేస్తాం. ఇక్కడ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు, ఇట్లా కూర్చొని ఇట్లా మాట్లాడతారు విత్ బాస్ డైరెక్టర్ ఆల్సో. ఇఫ్ డైరెక్టర్ ఈజ్ హియర్, ఇట్లా కూర్చొని క్వశ్చన్లు ఆన్సర్లు ఇస్తారు. వాళ్ళని ఎవరు ఏం చేసుకుంటారు? ఒక నార్మల్ ఆపరేటర్ కూడా కాలు మీద కాలు వేసుకొని ఇట్లా పెట్టి ఇట్లా మాట్లాడతారు. అదేంటంటే మామూలుగా సినిమాల్లో అక్కడ చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా ఎవరైనా వస్తే అంటే బాగా పొలైట్ గా ఉండాలి, కామ్ గా మాట్లాడాలి, మాట్లాడతారు. కానీ డిగ్నిటీ విల్ బి లైక్ దట్. బాడీ లాంగ్వేజ్ అట్లా ఉంటుంది. నువ్వు జాబ్కి వెళ్ళావు అనుకో, ఇంటర్వ్యూలో కూడా కాలేసుకొని కాల్ ఉంటుంది, ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసేసుకుంటారు వాళ్ళకి పనితో పని ఉంది.